మంచిర్యాల పట్టణంలో ప్రాచీన తాళపత్ర గ్రంథాల సంరక్షణ కోసం విశేష కృషి కొనసాగుతుంది. భారతీయ సాంప్రదాయ జ్ఞాన సంపదకు ప్రతీకలుగా నిలిచే ఈ తాళపత్ర గ్రంథాలను రక్షించేందుకు సనాతన జీవన ట్రస్ట్ ఆధ్వర్యంలో అనువంశిక వైద్యుడు శశిధర్ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. శతాబ్దాల నాటి వైద్య, ఖగోళ, వాస్తు, ధార్మిక మరియు సాంస్కృతిక అంశాలకు సంబంధించిన ఈ గ్రంథాలు కాలక్రమేణా శిథిలమవుతూ ఉండటంతో వాటిని భవిష్యత్తు తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ డిజిటలైజేషన్ ప్రక్రియను చేపట్టినట్టు తెలిపారు. ప్రస్తుత జర్మనీ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన హై అండ్ స్కానర్ సాయంతో తాళపత్ర గ్రంథాలను అత్యంత జాగ్రత్తగా స్కాన్ చేసి డిజిటల్ రూపంలో భద్రపరుస్తామని వెల్లడించారు. ఈ ప్రక్రియలో గ్రంథాలు అసలు ఆకృతిని, లిపి స్పష్టతను ఏమాత్రం దెబ్బతీయకుండా సురక్షితంగా నిల్వ చేసే విధంగా ప్రత్యేక సాంకేతిక పద్ధతులను అనుసరిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు లక్షలాది తాళపత్రాలు, వేలాది అరుదైన రాతపత్రాలను విజయవంతంగా సురక్షించినట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. నమస్కారం అండి. సనాతన జీవన్ ట్రస్ట్ ద్వారా తాళపత్రాలని డిజిటలైజేషన్ చేయడం, అలాగే ప్రిజర్వేషన్ చేయడం అనే కార్యక్రమం 2020 సంవత్సరం నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం చేయడానికి దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ అంటే నైపుణ్యం కలిగిన వాడిని కొంతమందిని సంపాదించడం, వాళ్ళని పోషించడం ద్వారా వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం మన పురాతనమైన తాళపత్ర గ్రంథాలు పాడైపోతున్నాయి. ప్రస్తుతం ఈ పాడైపోయే వాటిని ఇంకొంతకాలం, ఎందుకంటే కనీసం 100 సంవత్సరాలైన వాటిని రక్షించాలంటే కొన్ని రకాల నూనె ద్వారా లేపన వేయటం, కొన్ని రకాల ఔషధాలతో శుభ్రం చేయటం చేయాలి. ఈ శుభ్రం చేసిన తర్వాత వాటిని ఫర్దర్గా రక్షించడానికి ప్యాకేజింగ్ అంటే ఒక ఎర్రటి కాటన్ వస్త్రంలో కానీ పట్టు వస్త్రంలో కానీ కట్టడం, అలాగే కొన్ని రకాల మూలికలను వాటితో కలిపి ఉంచడం కూడా అవసరం. అలా చేయడం వల్ల ఇంకొంతకాలం చదరబట్టకుండా ఇరిగిపోకుండా తాళపత్రాలను రక్షించవచ్చు. ఈ తాళపత్ర గ్రంథాలను రక్షించడమే కాకుండా వాటిని చదువుకోవాలనుకుంటే కనుక డిజిటల్ కాపీని కూడా తయారు చేయడం జరుగుతుంది. తద్వారా ఈ తాళపత్ర గ్రంథాలు అందులో ఉన్న విజ్ఞానాన్ని కొన్ని 100 సంవత్సరాలు రక్షించడమే కాకుండా భవిష్యత్తు తరాలకు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం 2020 నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు కొన్ని లక్షల తాళపత్ర గ్రంథాలని డిజిటలైజేషన్ చేయడం, శుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ మ్యాథ్స్ మిషన్ వాళ్ళు గుర్తించారు. అలాగే ప్రస్తుతం ప్రధానమంత్రి గారు జ్ఞాన భారతి అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఆ ప్రోగ్రాంలో భాగంగా ఈ సనాతన జీవన్ ట్రస్ట్ను కూడా గుర్తించి సనాతన జీవన్ ట్రస్ట్ ద్వారా ఈ డిజిటలైజేషన్ అలాగే ప్రిజర్వేషన్ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లడం కోసం వాళ్ళ సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో ఈ తాళపత్ర గ్రంథాలకు సంబంధించిన డిజిటలైజేషన్, ప్రిజర్వేషన్ సంబంధించింది ఎవరికైనా నేర్చుకోవాలని కోరుకున్నా కానీ, వాళ్ళ దగ్గర ఉన్న గ్రంథాలు రక్షించుకోవడానికి కావాల్సిన వాళ్ళ జ్ఞానాన్ని పొందాలనుకున్నా కానీ దానికి సంబంధించిన సెమినార్ చీరాల్లో తొందరలో జరగబోతుంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జ్ఞాన భారతి ట్రస్ట్ అండర్లో జరగబోతుంది. అలాగే దాన్ని నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సనాతన జీవన్ ట్రస్ట్ని కాంటాక్ట్ చేసి మీరు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.